బ్రో రీసెంట్‌గానే ఏపీ అసెంబ్లీ సమావేశాలైతే ముగిసినియి. ప్రతిపక్షం లేకుండా అసెంబ్లీ జరిగినియి. జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉండి కూడా అసెంబ్లీకి రాకపోవడానికి కారణాలు ఏమేమంటారు? ప్రతిపక్షం హోదా ఇవ్వలేదు కదా నాకు గవర్నమెంట్. గవర్నమెంట్ ఎందుకిస్తే ఈయన తీసుకోవాలి గదా! తీసుకోలేనంటే ఆయనకి తగిన సీట్లు రావడం లేదు వల్ల ఆయన మీడియా పరంగా ఈ జనాలకేం చెప్పాలి, నీకు అసెంబ్లీకి వచ్చినా కానీ జనాలకేం చెప్పాలి అదే చెప్తారు కానీ అసెంబ్లీలో అయినా ఇంట్లో ఉన్నా ఏడున్నా జనాలకేమి ఇవ్వాలి ఆ ఇన్ఫర్మేషన్ ఇవ్వగలుగుతారు. సో నీకు మీడియా పరంగా ఇస్తున్నారు కదన్నా, ఇంకా ఎందుకు రావాలి? అసెంబ్లీ అది అయిపోయి ఆయన పర్సనల్ అనుకోవాలి కదా, ఇంకెందుకు రావాలి అసెంబ్లీకి? మరి అసెంబ్లీ ఉండి పోరాడితేనే కదా ఈయన చేసిన తప్పులో నిజాలు ప్రజలకు తెలిస్తే తర్వాతైనా అవకాశం ఇవ్వచ్చు కదా ఆయనకి. కరెక్టే అన్న, ఇప్పటికి తెలుస్తోంది కదా ఒక మీడియా పరంగా మనలాంటి వాళ్ళు మీలాంటి మీడియా వాళ్ళు ఉన్నారు. సో డైలీ లైవ్ వస్తుంది, సాక్షి ద్వారా వస్తుంది, సమ్ మీడియా అదర్ మీడియా ద్వారా అందరికీ జనాలకి చేరుతూ ఉంది కదా ఆయనకి ఏ క్వశ్చన్స్ వేయాలో ఇప్పుడున్న గవర్నమెంట్కి వేసినప్పుడు. ఇంకా అసెంబ్లీలో వేసిన ఆ క్వశ్చన్సే ఇంట్లో కూర్చొని వేసిన అవే కదా. ఇంకా అది ఈయన అసెంబ్లీ అయిపోయి ప్రెస్ మీట్ సెపరేట్‌గా పెట్టడానికి కారణం ఏంటి అసలు? అర్థం కాల. అసెంబ్లీ అయిపోయాక నాకు ప్రెస్ మీట్ పెడుతున్నారు కదా! అవును, దానివల్ల యూజ్ ఏంటంటారు అసలు ఆయనకి? ప్రెస్ మీట్ అంటే గ్యాదర్ చేసుకుంటారన్న. ఆయన అంత మంచి చేసి కూడా జనాల్లోకి ఎందుకు ఆ మంచి వెళ్ళలేదు అనే ఒక ఇన్ఫర్మేషన్ 10 మందితో కలిస్తేనే కదన్నా తెలుస్తుంది. సో చేసిన మంచి ఎక్కడ దాగిందో, సో అది ఎందుకు ఆయన ఓడిపోయినారో ఆ రీజన్స్ అన్ని కావాలంటే గ్యాదర్ చేయాలి, ఒక ప్రెస్ మీట్ పెట్టాలి, జనాల్లోకి రావాలి. ఏదో చెప్తున్నారు జనవరి 5, 8 నుంచి జనాల్లోకి వస్తాను అని సంథింగ్ ఏదో చెప్తున్నారు. వస్తేనే ఎవరైనా కానీ ఈవెన్ చంద్రబాబు అయినా కానీ పవన్ కళ్యాణ్ అయినా కానీ ఏ గవర్నమెంట్ అయినా ఓడిపోయిన వాళ్ళు జనాల్లోకి వచ్చి ఎందుకు ఓడిపోయినారో ఎంక్వైరీ చేసుకుంటే నెక్స్ట్ వచ్చే ఎలక్షన్ టైంకి అంతా బలపడతారు. అది డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారి పాత్ర చూస్తున్నారు. మీకు ఎలా అనిపిస్తుంది? అన్న ఆయన పరంగా తీసుకుంటే మొన్న వాళ్ళ గవర్నమెంట్లోనే ఆయన హోమ్ మినిస్టర్ ఒక మాట అన్నారు, ఎందుకంటే మీ వల్ల కాకపోతే చెప్పండి నేను టేక్ ఓవర్ చేసుకుంటా అని. సో దానికైతే హ్యాట్సప్ అన్న పవన్ కళ్యాణ్ గారికి. ఎందుకనంటే ఒక గవర్నమెంట్లోనే ఒకరి దగ్గర మనం ఒక డిప్యూటీ సీఎంగా వర్క్ చేస్తూ ఇంకోటి సీఎం కింద పనిచేస్తూ మీరు ఒక హోమ్ మినిస్టర్ అనిత అని ఆ మాట అనడం అనేది గ్రేట్. ఎందుకంటే ఆమె తప్పు చేసింది, ఏమి చేయలేకపోతా ఉంది జనాలకి. సో అది పవన్ కళ్యాణ్ గారికి బాధ అనిపించి ఆ మాట అన్నారు. దానికైతే ఓకే, అంగీకరిస్తాం. ఒక జనాలుగా మేమైతే పబ్లిక్గా ఓకే యాక్సెప్ట్. వచ్చే 5 ఏళ్లలో అమరావతి ఎలాంటి అభివృద్ధి చెందబోతుంది అంటారు మీరు? మీరు మీరేం నా పర్సనల్గా చూడాలంటే నాకు తెలిసినంత వరకు 2015 నుంచి 19 వరకు ఎంత అభివృద్ధి చెందిందో దానికి ఇప్పుడు ఇంకొక రోజు చెందుతుంది. ఆ రోజు సింగపూర్ అన్నారు, అప్పట్లో సింగపూర్ అన్నారు. ఇప్పుడు కాకపోతే న్యూజిలాండో ఏ అమెరికానో చెప్పి ఇంకొక న్యూ గ్రాఫిక్స్ వేయగలుగుతారు. అది గ్రాఫిక్సే అంటారా? అంతే కదా. అంటే వైసీపీ చేసింది కూడా గ్రాఫిక్కే. ఈ 5 సంవత్సరాలు, పోయిన 5 సంవత్సరాలు. ఈ వైసీపీ గ్రాఫిక్స్ అన్న దానికి మీ దగ్గర ప్రూఫ్లు ఏమున్నాయి? నా దగ్గర ప్రూఫ్లు అంటావా? నా దగ్గర ఒక నోట్ ప్యాడ్ ఉంది. నోట్ ప్యాడ్‌లో నేను చూపిస్తా. గవర్నమెంట్ ఏం చేసింది, ఆ గవర్నమెంట్ ఏం చేయలేకపోయింది, జనాలకి ఎంత మంచి జరిగింది వైసీపీ గవర్నమెంట్‌లో అనేది నేను చూపిస్తా. మంచి చేస్తే ఎందుకు ఓడిపోయిందంటారు అసలు చెప్పండి? అందుకే కదా నా జగనన్న ఇప్పుడు ప్రెస్ మీట్లు పెట్టి కనుక్కోవాలంటున్నారు. సో ఇక్కడ ఏందంటే ఎందుకు ఓడిపోయిందని నన్ను చాలామంది క్వశ్చన్ చేస్తున్నారు. మెయిన్ థింగ్ ఏందంటే ఇక్కడ సపోర్ట్ కావాలి. ఒకరి మీద 10 మంది వచ్చి పడినారనుకో, వాడు ఎంత పెద్ద హీరో అయినా కూడా సరే, ఎవరో ఆ సింగిల్ పర్సన్ ఎంత హీరో అయినా కూడా ఒక ఇద్దరు ముగ్గురు వచ్చి నా మీద పడితే నేనేం చేయగలుగుతాను? నేను పెద్ద బలమే. కానీ ఒకరు 10 మంది వచ్చి నా మీద పడితే నేనేం చేయగలుగుతా? ఒకరినో ఇద్దరినో ఎదుర్కోగలుగుతా ఓకే. కానీ అంత 3 పార్టీలు కలిసి వచ్చాయి. సో అలా ఏదైనా బై మిస్టేక్ అది ఛాన్స్ అలా పోయిందే తప్ప గవర్నమెంట్ జనాల మనస్ఫూర్తిగా అయితే గవర్నమెంట్ అయితే పోలా. అది మనస్ఫూర్తిగా పోలే. మనస్ఫూర్తిగా పోలేదు. సొంత చెల్లెల మీద, అమ్మ మీద కేసులు ఎందుకు పెడుతున్నారంటారు జగన్మోహన్ రెడ్డి గారు? అంత స్థాయిలో ఉండి, అంత డబ్బుండి ఇంకా ఆస్తి కోసం ఎందుకు ఈ గొడవలు అంటారు అసలు? అన్నా మీకు తెలుసో లేదో, మీరు ఎక్కడైనా గ్యాదర్ చేశారో లేదో ఇన్ఫర్మేషన్ నాకైతే తెలియదు. జగన్మోహన్ రెడ్డి ఏనాటికి అమ్మ మీద చెల్లి మీద కేసులు పెట్టలేదు. ఇంకా కాకపోతే వాళ్ళకి ఆస్తి ఇవ్వలేదని జగన్కి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు ఇప్పుడు అన్ని పార్టీలతో కలుసుకొని. కూటమిగా కలిసి షర్మిల గారు ఏదో మాట్లాడుతున్నారే తప్ప జగన్ స్వయంగా పోయి ఎక్కడ నాకు నా చెల్లి ఈ తప్పు చేసినని ఆయన జగన్మోహన్ రెడ్డి అయితే చెప్పుకోలేదు. కానీ షర్మిలకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఫ్యామిలీ ఉన్నారు. మా నాన్న ఏది సంపాదిస్తే మేమిద్దరం అన్నదమ్ములం. నాకు మా అన్నకి హాఫ్ వస్తుంది. నేను సంపాదించిన నా ఓన్ ప్రాపర్టీలో కూడా నేను మా చెల్లికి భాగం ఇవ్వాలంటే అది ఎక్కడ రూల్ అన్న అసలు? మీరు కొద్దిగా రాంగ్ ఇన్ఫర్మేషన్ మీకు ఇచ్చిన వాళ్ళు కనుక్కోండి. అది మరి సొంత చెల్లె జగన్మోహన్ రెడ్డి మీద స్టేట్మెంట్ చేశారు. అసెంబ్లీకి రాకపోతే రాజీనామాలు చేయండి అని చెప్పేసి. దీన్ని ఎలా చూడొచ్చు? అన్న ఇప్పుడు మేము అసెంబ్లీకి వచ్చినా రాకపోయినా రాజీనామా చేసేదానికైనా రెడీగా ఉంటుంది గవర్నమెంట్. ఎందుకని అంటే ఆయనకి 24 గంటలు మైండ్ సెట్ ఏంటంటే జనాల్లోకి వెళ్ళాలి, జనాల్లోకి మనం చేసింది ఏమైపోయింది, జనాల్లో ఎందుకు మనకు ఓటు వేయలేదని కనుక్కునే దానికి జనాల్లోకి వెళ్ళాలనుకుంటున్నారు. సో రాజీనామా చేసేదానికైనా రెడీగా అవ్వచ్చేమో చెప్పలేము. వాళ్ళ ముందు ఫ్యూచర్ ప్లాన్స్ అనేది జగన్మోహన్ రెడ్డి
ఒక 30 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్ ఎలా అయితే ఆలోచిస్తారో రాజకీయ పరంగా, ఇక జగన్మోహన్ రెడ్డి కూడా దానికి రెండింతలుగానే ఆలోచిస్తారే కానీ ఎక్కడైతే తగ్గడు. జనాల కోసం అయితే ఎక్కడ వెనక్కి అయితే స్టెప్ అయితే తీసుకోడు.